హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం. సకల కాల సర్పదోషాలు, గ్రహ దోషాలు, రాహు కేతు కుజదోషాలకు నాగప్రతిష్ఠతో పరిష్కారం చూపిస్తున్నారు ప్రముఖ జ్యోతిషులు, సహస్రనాగ ప్రతిష్టాపనాచార్య, భవిష్యత్ బ్రహ్మ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. గురుగారు నమస్కారం అండి. అలాగే మీరు కూడా లైవ్ ద్వారా గురుగారితో మాట్లాడి మీకున్నటువంటి జాతక సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలి అనుకునేవారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి లైవ్ ద్వారా మాతో మాట్లాడచ్చు. అలాగే ఈ కార్యక్రమానికి కాల్ చేసిన ప్రతి ఒక్కరు కూడా దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి, లేదంటే మ్యూట్లో పెట్టైనా మాట్లాడండి, కాల్ కట్టే అవకాశం ఉంటుంది. గురుగారు, మరి ప్రతి మాసంలో మనం ఒక కార్యక్రమాలు చేపిస్తున్నాం కదా, వాటి గురించి తెలుసుకునే ముందు ఒక కాలర్తో మాట్లాడతామండి. హలో. ఓకే గురుగారు, కాల్ కట్ అయిందండి. అలాగే ఈ 18వ తారీఖున కూడా మన పీఠంలో నిర్వహిస్తున్నారు కదా నాగప్రతిష్ఠ కావచ్చు, ఆశ్లేష బలి పూజ, వాటి గురించి ఒకసారి తెలియజేయండి గురుగారు. ఈ నెల 18వ తారీఖు ఆదివారం, షష్ఠి తిథి, నెంబర్ 1 ముహూర్తం. సుబ్రహ్మణ్యేశ్వరుడికి షష్ఠి ఆయన పుట్టినటువంటి జన్మదినం, దాంతోపాటు ఆదివారం, దాంతోపాటు ఉత్తరాషాఢ నక్షత్రం కలిసి వచ్చింది. ఉత్తరాషాఢ నక్షత్రం అగ్ని సంబంధమైనటువంటి నక్షత్రం. మరి ఎటువంటి సర్పదోషాలున్నా, కుజదోషాలున్నా, ఈ యొక్క రాహుకేతు సంబంధంతో బాధపడుతున్నా ఈ ముహూర్త బలం చేత మనం ఏదైతే చేయబోతున్నామో పూజ కానీ, హోమం కానీ, ప్రతిష్ఠ కానీ, ఆశ్లేష బలి పూజ కానీ 100 రెట్లు ఫలితాన్ని ఎక్కువ ఇస్తుందిట. ముహూర్త బలం అటువంటిది. దాంతోపాటు లగ్నానికి గురుబలం ఉంది. చాలా విశేషమైన ముహూర్తం దొరికింది. కాబట్టి 17వ తారీఖున కూకట్పల్లి ఫేస్ 4 గణేష్ టెంపుల్లో ఈ యొక్క ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠ, మరి శనికి సంబంధించినటువంటి 4 రకాల హోమాలు, శనేశ్వర హోమం, రుద్రహోమం, మృత్యుంజయ ఆయుష్ హోమాలు, తర్వాత శూలిని దుర్గా, లక్ష్మీ నరసింహం, ఇవన్నీ కూడా చేయబోతున్నాం ఈ నెల 18వ తారీఖు ఆదివారం రోజున. దాంతోపాటు కొంతమంది బుక్ చేసుకోవాలని ముందుగా చెప్పాలి. ఎందుకంటే ఎంత తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇంకా వాళ్ళ యొక్క జపాలు జరుగుతూ ఉంటాయి. ఒక ప్రతిష్ఠ చేసే ముందు తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళ గోత్రనామాలతో కొంత జపాలు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రేక్షకులు కావాల్సిన వాళ్ళు తొందరగా సంప్రదిస్తే జపాలు కూడా పూర్తి అవుతాయి వాళ్ళ గోత్రనామాలతో. అట్లా అలాగే కాల్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో. హలో, లైన్లో ఉన్నారా అండి? లైన్లో ఉన్నామండి. నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు లక్ష్మి అండి. ఓకే, ఎవరి గురించి? లైన్లో ఉన్నాం. సరే, టీవీ చూడకుండా ఫోన్ లైన్లో మాట్లాడండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే అండి, ఏలూరు అండి. అమ్మ, టీవీ చూడకుండా మాట్లాడండి, లేదంటే కాల్ కట్టే అవకాశం ఉంటుంది. ఓకే అండి, ఏలూరు అండి. ఏలూరు లక్ష్మి అండి నా పేరు. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే అమ్మా, కాల్ మరొకసారి ట్రై. టీవీ వాల్యూమ్ తగ్గించి కాల్ ట్రై చేయండి. మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? వైజాగ్ నుంచి మేడం. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? హలో, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 2000 10వ నెల అక్టోబర్ 10 మేడం. 2000 30వ తారీఖు మేడం. అక్టోబర్ 30, 2000 అంతేనా? సమయం చెప్పండి. పొద్దున 11:30 మేడం. ఓకే, పాప పేరేంటమ్మా? యామిని దివ్య. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. గురువు గారు నమస్కారం. నమస్తే అమ్మా. పాప పేరు యామిని దివ్య. దేని గురించి అడుగుతున్నారు? పెళ్లి గురించి అడుగుతున్నావా? ఉద్యోగమా? వివాహం గురించి అని సంబంధాలు దగ్గర వరకు వచ్చిపోతున్నాయి. జన్మ లగ్నంలో కేతువు, సప్తమ స్థానంలో రాహువు పడితే కొంత పెళ్లికి ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఏం చదువు అమ్మాయి? ఇంజనీరింగ్ చేసిందా? ఏం చదువుకున్నామా అమ్మాయి? అమ్మాయి MBA చేసిందండి. MBA. ఓకే, సరే, రాహుకి చేయించండి ఒకసారి. రాహుకి ఈ యొక్క జపహోమాలు చేయించండి. చేస్తే అనుకూలమైన సంబంధం వస్తుంది, బాగుంటుంది. ఓకేనా? రాహు కండి. రాహుకేతులు చేయాలి. ఓకే అమ్మా. మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1985 ఓకే అక్టోబర్ నెల
సాయంకాలం 11:10 తారీఖు చెప్పండి, తారీఖు. తారీఖు అంటే నా అక్టోబర్ నెల అంటే 10వ నెల 28వ తారీఖు. ఓకే, సమయం చెప్పండి. సమయం సాయంకాలం 11:10. ఓకే, సరే గురుగారు ఉన్నారు కావాలని. సరే గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పయ్యా. నమస్తే గురుగారు. నమస్తే, చెప్పండి. అదే మా అబ్బాయి పరిస్థితి, కుటుంబ పరిస్థితి బాగలేదు స్వామి. అబ్బాయి చాలా రోజుల నుంచి ట్రై చేశాను, ఈ రోజు కలిసింది స్వామి. కొన్ని లక్షల మంది ఫోన్ చేస్తుంటారు, అందరు కలవదు కదా సహజంగా. ఉన్నది నీకు చెప్తున్నా స్వామి. సరే, ఏం చేస్తున్నాడు, ఏం చదువుకున్నాడు అబ్బాయి? అబ్బాయి ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చేశాడు. జాబ్ చెప్పిన మాట అనకుండా వెళ్ళిపోయాడు. ఇంతవరకు రాలేదు స్వామి. నా పరిస్థితి బాగలేదు. ఇల్లు కూడా అమ్ముకున్నాం, వాడి వల్ల లోన్ తెచ్చి ఇల్లు కట్టి. అంటే ఇంట్లోంచి వెళ్ళిపోయాడా? నాకు అర్థం కాలే. లోన్ తెచ్చి ఇల్లు కట్టి వెళ్ళిపోయాడు, ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎక్కడుంది తెలియదా బాబు? ఎక్కడున్నది తెలియదా అంటున్నా కొడుకు. ఎక్కడుండేది తెలియదు. మొన్న ఈ మధ్య పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళ బెంగళూరులో ఉన్నాడని తెలిసింది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చా. ఓకే, దొరకబెట్టారా పోలీసులు? కనుక్కున్నారా పోలీసులు? చాలా ఇంకా ఇన్ఫర్మేషన్ చెప్పారు, ఆడు ఉన్నాడు. ఓకే, వీడియో కాల్లో చెప్పారు అంతే. సరే, జాతకపరంగా కాలసర్పదోషం ఉంది ఒకటి. తర్వాత కుటుంబ స్థానం నీచబడింది. ఈ కుటుంబ స్థానం వల్ల కొంత సౌఖ్యత ఉండదు, అర్థమైందా? ఇది దోషప్రదం బలంగా ఉంది. దాంతోపాటు పైశాచిక యోగం ఉంది. దీనివల్ల పిల్లాడు ఒక్కోసారి మంచిగానే ఉంటాడు, పిచ్చి పిచ్చిగా చేస్తుంటాడు, తిక్కగా. అవునా? ఫస్ట్ నుంచి ఉన్నది ఆ లక్షణం. కాబట్టి వీటన్నిటికీ చేయించండి. నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ, హోమాలు అవి చేస్తే పిల్లాళ్ళలో మార్పు వస్తుంది. రాబోయే కాలం బాగుంటుంది. కంగారు పడాల్సిన పని లేదు. ఓకేనా? 7 సంవత్సరాలు స్వామి పోయి ఇంతవరకు ఇంటికి రాలేదు. మొన్న వీడియో కాల్లో ఫోన్లో పోలీసు వాళ్ళు మాట్లాడితే నేను రాను, వాళ్ళకి మాకు పడదు, పెళ్లిగాడు చేసుకున్నాడు పాపగాడు అంట ఇతర కాస్ట్ని. అంటే పిల్లవాడు పైశాచిక యోగం నడుస్తుంది, రాహు మహర్దశ నడుస్తుంది. దానివల్ల తిక్క చేస్తుంటాడు. నేను చెప్పా కదా, లేదు నేను రాను, పాప అంట. ఓకే అని చెప్పాడు స్వామి. నేను చెప్పింది చేయించు, పిల్లవాడితో చేయించు, కొద్దిగా మార్పు వస్తుంది. ఆ అబ్బాయి పేరు మీద చేయించు. ఓకేనా? కంగారు పడికి వస్తాడులే, అనుమానం లేదు, వస్తాడు. ఓకే, మరొక కాలర్తో మాట్లాడుతూ గురుగారు. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? అండి, ఏలూరు అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా అన్నయ్య గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 28/12/93 అండి. ఓకే, సమయం చెప్పండి. ఉదయం 10:35 లోపు. ఓకే, సరే గురుగారు ఉన్నారు, మాట్లాడండి. 10:35. చెప్పమ్మా. మా అన్నయ్య గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను గురుగారు. అన్నయ్య పేరేంటి? ప్రశ్న ఆంజనేయ కుమార్. పెళ్లి చేశారా? పెళ్ళయిందా అంటున్నామ్మా? పెళ్ళయిందా? ఇంకా వివాహం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారు. జాతకపరంగా వివాహ దోషం కనపడుతుంది. ఓకేనా? లగ్న దోషం కనపడుతుంది. దీనివల్ల ఎన్ని ప్రయత్నాలు చేసినా పెళ్లి కావట్లేదు. అవును గురుగారు, చాలా ప్రయత్నాలు చేస్తున్నాము, అవుతలేదు. ఏం చేస్తున్నాడు మీ అన్నయ్య? ఏం పని చేస్తాడు? వ్యవసాయ మార్కెట్, అగ్రికల్చర్. ఓకే, సరే. ఆ నాగదోషాన్ని చేయించండి అమ్మ, నాగప్రతిష్ఠ చేయించండి, ఆశ్లేష బలి పూజ చేయించాలి. చేస్తే ఖచ్చితంగా సంబంధం వస్తుంది, మంచి సంబంధం వస్తుంది, పెళ్ళైన తర్వాత బాగుంటుంది. ఓకేనా? సరే గురుగారు. ఓకే అమ్మా. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో, హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? పేరు దేవండి, మేము జగ్గంపేట నుంచి చేస్తున్నాం. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా అబ్బాయి గురించి తెలుసుకోవాలనండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ జూన్ 15. హలో మేడం గారు, చెప్పండి, వింటున్నా. జూన్ 15, 2011 అండి. సరే, సమయం చెప్పండి. సమయం 11:30 కండి. సరే గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. గురుగారు నమస్కారం అండి. నమస్తే. అదే అబ్బాయి గురించి తెలుసుకుందానండి, ఎలా ఉంటుంది ఏంటని. ఈ అబ్బాయి బాగానే ఉంటాడు, ఎక్కువ ఆలోచిస్తుంటాడుగా. అవునండి. ఏం చదువుతున్నాడు ఏంటి? చదువు ఇప్పుడు 8th లో కడతానండి, 9th లో కడతానండి. ఉన్నంతసేపు బాగానే ఉంటాడు, ఒక్కోసారి తిక్కగా చేస్తుంటాడు. అవునా? అవునండి, కోపం ఎక్కువండి. నవ్వుతున్నావు అంటే ఎట్లా చేస్తాడండి? ఎట్లా ప్రవర్తిస్తాడు చెప్పు? డేట్ ఆఫ్ బర్త్ అండి జూన్ 15. ఎట్లా ప్రవర్తిస్తాడు? తిక్కగా అంటే ఎట్లా ప్రవర్తిస్తుంటాడు అంటున్నా, చెప్పమ్మా. అంటే చెప్పిన మాట గట్ట ఆలోచించలేండి, కోపం పడుతూ ఉంటాడు. సరే, జాతకపరంగా
సర్పశాప యోగం ఉంది, దాంతోపాటు పైశాచి యోగం ఉంది. దీనివల్లనే పిల్లవాడు అట్లా అవుతుంటాడు, మాట వినకపోవడం, తన మూర్ఖత్వంగా వినడం, చాలా ఎవరి మాట పట్టనట్టుగా ఉండటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. చేయించమ్మా, ఖచ్చితంగా నాగప్రతిష్ఠ ఆశ్రయ బలి చేయించు, చేస్తే మార్పు వస్తుంది. ఓకేనా? అవునండి. ఎందుకంటే చాలా భవిష్యత్తు ఉంది కదా, కాబట్టి చేయించండి. తప్పనిసరిగా ఇట్లాంటి దోషాలు ఉంటే పరిహారం పిల్లలకి చిన్నతనంలోనే చేయాలి, చేస్తే రాబోయే కాలం బాగుంటుంది. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో, నమస్తే అమ్మా. మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నేను బాపట్ల నుంచి అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి. పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. పాప పేరు నందిని అండి. సరే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 18వ తేదీ త్వరగా చెప్పండి. 18వ తేదీ 2025 డిసెంబర్. ఓకే, సమయం చెప్పండి. 10-11 మధ్య అండి. ఉదయం. డిసెంబర్ 18 తారీఖు. డిసెంబర్ 18. సమయం మరొకసారి చెప్పండి అమ్మా. 10 నుంచి 11 మధ్య అండి. ఎప్పుడు, ఉదయమా రాత్రి అమ్మా? ఉదయం. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే. చెప్పమ్మా, ఆరోగ్యం బాగుందా అమ్మాయికి? నమస్తే గురువు గారు. నమస్తే, ఆరోగ్యం బాగుందా? అమ్మాయికి ఆరోగ్యం బాగుండట్లేదండి కొంచెం. ఏంటి ప్రాబ్లం ఏంటి? అమ్మాయిని స్టడీ బైపీసీకి ఇప్పించాము. అమ్మాయి ఏమన్నా ఎగ్జామ్స్ అయ్యానికి ఆరోగ్యం బాగుండట్లేదు, ఏదో ఒక కారణం. సార్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. ఏ సంవత్సరం? 2002? 2005 అండి డేట్ ఆఫ్ బర్త్. 2005? 2002 చెప్పమ్మా. అదే 2005 డిసెంబర్ 18, అంతేనా? చెప్పమ్మా, ఇప్పుడు చెప్పు, ఏంటి ప్రాబ్లం ఏంటి? ఏదో సమస్య అండి. వెన్ను నొప్పి అంటది, గుండెల్లో నొప్పి అంటది. గట్టిగా మాట్లాడమ్మా. చదివిద్ది కానీ క్వాలిఫై అవ్వట్లేదు ఎగ్జామ్స్ లో. సరే, ఎగ్జామ్ టయానికి ఆరోగ్యం బాగుండట్లేదు. ముందు నిన్నటిదాకా అష్టమశని నడిచింది. అష్టమశని వల్ల అన్ని ఆటంకాలు వస్తూ ఉంటాయి. అష్టమశని ప్రభావం వెళ్ళిపోయింది, రాబోయే కాలం బాగానే ఉంది. ఓకేనా? ఎటువంటి దోషాలు లేవు. గడిచిపోయిన 3 సంవత్సరాలు బాగలేదు, అవునా? అవునండి. గడిచిపోయిన 3 సంవత్సరాలు అన్ని అడ్డంకులే వస్తాయి. చదువుకు కానీ, ఆరోగ్యపరంగా కానీ, ఏదనుకున్నా చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక్కడి నుంచి రాబోయే కాలం అంతా బ్రహ్మాండంగా ఉంది. ఎక్కడ ధైర్యపడాల్సిన పని లేదు. ఓకేనా? సరేనండి. ఈమె జాతకం ప్రకారం ఎంతమంది పిల్లలు నీకు? నాకు 2 బాబులండి, అక్క కూతురు నాకు. ఓకే, బాగుంటుంది. వాళ్ళ అన్నదమ్ములు కూడా ఇంకా బాగుంటుంది. ఓకేనా? ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో హలో, నమస్తే అమ్మా. మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నమస్తే అమ్మా. నేను నంద్యాల జిల్లా నుంచి చేస్తున్నానమ్మా. నా కూతురు గురించి తెలుసుకోవాలి. సరే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 18వ తేదీ 10వ నెల 2001 సాయంత్రం సమయం 5 నుంచి 6 లోపు మేడం. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం గురువు గారు. 6 నుంచి చెప్పమ్మా. నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మా. నా కూతురు గురించి తెలుసుకోవాలని గురువు గారు. దేని గురించి? చదువు అయిపోయిందా? ఎలా ఉంటుందని గురువు గారు. చదువు అయిపోయిందా? డిగ్రీ అయిపోయింది గురువు గారు. ఓకే, మరి పెళ్లి చేయలే ఇంకా? ఏది గురుగారు? పెళ్లి సంబంధాలు చూడట్లేదు అంటున్నా. చూసినాం గురుగారు, పెళ్లి కూడా అయిపోయింది. గవర్నమెంట్ జాబ్ ఉందా లేదా ఇంకా కొంచెం ప్రిపేర్ అవుతుంది చదువు గురించి. గవర్నమెంట్ జాబ్ మీద ఆశలు పెట్టుకోవద్దు, గ్యారంటీ అయితే లేదు. ఒకటి, ఓకేనా? ప్రైవేట్ జాబ్ కోసమే ప్రయత్నం చేయమను, బాగుంటుంది. ఓకేనా? సరే గురుగారు. నక్షత్రం రాశి ఏది గురుగారు? నక్షత్రం విశాఖ నక్షత్రం, తులారాశి. తులారాశి, విశాఖ నక్షత్రం. అవునమ్మా. థ్యాంక్ యూ గురుగారు. ఓకే అమ్మా. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో, నమస్తే అమ్మా. నమస్తే మేడం. మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? గూడూరు. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 14/5/1995 సమయం చెప్పండి. ఉదయం 7:35. ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. టైం ఎంతమ్మా? నమస్తే గురువు గారు. మా అబ్బాయి వివాహం కోసం అడుగుతున్నాం స్వామి. పేరేంటమ్మా? పేరేం పెట్టావు? తరుణ్. తరుణ్ ఏం చేస్తున్నాడు? జాబ్ చేస్తున్నాడా? అవును సార్. జాతకపరంగా సప్తమంలో గురుడు పడ్డాడు. సప్తమ గురువు పడితే ఖచ్చితంగా పెళ్లి లేట్ అవుతుంది. బాగా ఎక్కువ డీప్ థింకింగ్ చేస్తాడుగా, ప్రతిదీ భూతత్వంలో పెట్టి ఆలోచిస్తాడు అంటున్నా. అక్కడే ప్రాబ్లం వస్తుంది. ఆలోచన తగ్గించుకోవాలి. ఉద్యోగం బాగుంది, అన్ని రకాలుగా బాగుంది, కానీ కొంత పైశాచిక యోగం కనపడుతుంది. దానివల్లనే పెళ్లి లేటు. పెళ్ళి అయిన తర్వాత భార్యతో కూడా ప్రవర్తించే విధానంలో కొద్దిగా తేడా కనపడుతుంది. ఖచ్చితంగా పెళ్లికి ముందే నాగప్రతిష్ఠ ఆశేష బలి చేయిస్తే
ఆ యొక్క ప్రభావం తగ్గుతుంది. ఓకేనా? సరే స్వామి. ఓకే అమ్మా. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? భవానీ అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఆగస్ట్ 7 ఆగస్ట్ 7 1999. సరే, సమయం చెప్పండి. ఉదయం 7 లోపు పుట్టానండి, 6 నుంచి 7. ఓకే, సరే గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. హలో గురుగారు, నమస్తే. నమస్తే అమ్మా, పెళ్ళయిందా? ఇంకా లేదండి, హెల్త్ ఇష్యూస్ వల్ల ఇంకా చేసుకోవట్లేదు. 3 years నుంచి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ఏం ప్రాబ్లం వచ్చింది? ఈఎన్టీ ప్రాబ్లం ఏమైనా వచ్చిందా? ఏంటండి? ఈఎన్టీ ప్రాబ్లం ఏమైనా వచ్చిందా అంటున్నా. అది కాదండి, స్టమక్ ప్రాబ్లం. ఓకే. ఎందుకంటే 9 months నుంచి ఫీవర్ కూడా వస్తుంది, తగ్గట్లేదు. వస్తుంది, తగ్గుతుంది, అలా ఉంటుంది. రాహు బాగాలేడమో, రాహు చేయించుకో, చేస్తే బాగుంటుంది. ఓకేనా? నిద్ర మంచిగా పడుతుందా? ఏంటండి? నిద్ర బాగా పడుకుంటు, నిద్ర మంచిగా పడుతుందా అంటున్నా. 2 days పర్వాలేదు, అలా వస్తుంది. 2 days బాగుంటుంది, నెక్స్ట్ డే బాగుండట్లేదు. ఒంటి మీద ఒక గ్రహం లాంటిది ఉంది నీకు. ఓకేనా? ఆంజనేయ స్వామి ప్రదక్షిణాలు చేశారండి. రాహుకి కూడా, రాహుకి కేతుకి నవగ్రహం కూడా చేపిస్తున్నాము. నేను చెప్పిందినమ్మా, నీ జాతకం ప్రకారం ఒంటి మీద ఒక గ్రహం ఉంది. ఒకసారి విడిగా ఫోన్ చేయి. ఫోన్ చేస్తే నీ ఫోటో పంపిస్తే చూసి చెప్తా అసలు ఏంటి, ఏమైనా ఉందా, ఏం చేస్తే పోతుందో చెప్తా. ఓకేనా? ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో హలో, వినిపిస్తుందా? నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు డింపుల్ సోని అండి, నేను శ్రీకాళహస్తి నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. మా తమ్ముడు గురించి. ఆగస్ట్ 6, 2000. ఆగస్ట్ 6, 2000. సమయం చెప్పండి అమ్మా. మార్నింగ్ 5:30 to 5:40. ఓకే, సరే గురుగారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. నమస్తే గురువు గారు. నమస్తే అమ్మా. మా తమ్ముడు బీటెక్ కంప్లీట్ చేస్తాడండి, కానీ 2 years అవుతుంది, జాబ్కి వెళ్ళట్లేదు, ట్రై చేయట్లేదు. అసలు పేరేంటి? పాస్ అవుతాడు, మంచి పర్సెంటేజ్ వచ్చింది, కానీ జాబ్కి వెళ్ళట్లేదు. ఎందువల్ల అంటారు? పేరేంటి? డింపులా? ఏమని పిలుస్తారు అందరూ? డింపుల్ సోని అని. నేను మా తమ్ముడు గురించి అడుగుతామని. పేరేంటమ్మా? ఈ పిలిచే పేరేంటి అని అడుగుతున్నా, చెప్పండి. మా తమ్ముడుదా? మీ తమ్ముడు కాదా? మా తమ్ముడుదా? కాదమ్మా, చెప్పే మీ తమ్ముడు జాతకమే చెప్పేది, మళ్ళీ మా తమ్ముడుదా అంటావు ఎందుకు? మీ తమ్ముడు పిలిచే పేరేంటి? ఫ్రెండ్స్ ఏమని పిలుస్తారు? అది చెప్పచ్చు కదమ్మా, 10 సార్లు తీసుకుంటే ఎట్లా? సరే, జాతకపరంగా శని బాగలేడు, శనికి చేయించు. దాంతోపాటు కుజుడు కూడా బాగలేడు, కుజదోషం బలంగా ఉంది. పంచమ స్థానం నీచబడింది, గుర్తుపెట్టుకో. పంచమ స్థానం అంటే లక్ష్మీ స్థానం, ధనాధిపతి. అటువంటి పంచమాధిపతి నీచబడడం వల్ల టైం వృధా అవుతుంది, దేంట్లో స్థిమితం ఉండదు, ఏ ఉద్యోగం సంపాదించడం కష్టం. అది పోవాలంటే నాగప్రతిష్ఠ చేస్తే మళ్ళీ లైన్లోకి వస్తాడు, లేకపోతే రావడం కష్టం. ఓకేనా? ఓకే అమ్మా. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మేము సిద్దిపేట నుంచి చేస్తున్నాం. ఓకే, ఎవరి గురించి తెలుసు? మా కూతురు గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10 జూన్ 2003. సమయం చెప్పండి అమ్మా. రాత్రి 11 గంటలు. ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. నమస్తే గురువు గారు. నమస్తే. ఆరోగ్యం ఎట్లా ఉంది అమ్మాయికి? ఆరోగ్యం సమస్యలు ఉంటాయి గురువు గారు. డైజెషన్ ప్రాబ్లం, స్టమక్ ప్రాబ్లం ఏమైనా ఉందా గురువు గారు? స్టమక్ ప్రాబ్లం ఏమైనా ఉందా అంటున్నా. స్టమక్ కూడా అంటుంటది. ఎప్పటికీ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండదు, ఎప్పటికీ ఏదో ఒక ఇబ్బంది ఎదుర్కొంటుంటది. ఉన్నది బయటికి చెప్పదు, ఒకటి అంత లోపల పెట్టుకుంటుంది. అవును గురువు గారు. బలమైన కుజదోషం ఉంది, గురువు బాలేడు. ఓకేనా? ఈ రెండింటి వల్ల అనారోగ్య సమస్య వస్తుంది. గురుడికి, కుజుడికి, శుక్రుడికి, రవికి ఇవన్నీ చేస్తే ఆరోగ్యపరంగా బాగుంటుంది. ఓకేనా? ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తారు? నా పేరు స్వాతి అండి, నేను కడప డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను. ఎవరి గురించి తెలుసుకోవాలి? మా అబ్బాయి శ్రీ చేతన్ రెడ్డి గురించి అడగాలనుకుంటున్నాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 24/12/2020 అండి. సమయం చెప్పండి.
సమయం మధ్యాహ్నం 3:30 నుంచి 4 మధ్యలో. సరే గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. అవునండి. నమస్తే. బాబు కొంచెం మొండిగా తయారవుతున్నాడు సార్. మనం ఏదైనా చెప్పినా కూడా అర్థం చేసుకోవట్లేదు. చేతిలో ఏదో ఉంటే అది విసిరేయడము. ఓకే. ఒక్కొక్కసారి బాగుంటున్నాడు, ఒక్కొక్కసారి మైండ్ సెట్ అనేది చేంజ్ అయిపోతుంది. సరే కంగారు పడకండి, చిన్నోడే కదా. జాతకపరంగా బాలగ్రహ దోషాలు ఉన్నాయి. చదువు పరంగా బాగుంటుందా సార్? నేను చెప్పింది నమ్మ. ఫస్ట్ ఒకటి చెప్పే లోపల 10 ప్రశ్నలు వేస్తే ఫస్ట్ దాని సమాధానం చెప్పాలిగా. జాతకపరంగా బాలగ్రహ దోషాలు ఉన్నాయి. ఈ బాలగ్రహ దోషాల వల్ల ఏమవుతుందంటే మతి స్థిమితం ఉండదు, ఎప్పుడు దాని మీద కాన్సన్ట్రేషన్ అనేది ఉండదు. జాతకంలో జన్మ లగ్నంలో రాహు ఉన్నాడు, గురువు నీచపడ్డాడు. ఒకసారి నవగ్రహాలకి హోమం చేయించండి, చేస్తే బాగుంటుంది. ఒకటి చదువు పరంగా బాగుంటుంది, భయపడాల్సిన పని లేదు. ఓకేనా? చంద్రమంగళ యోగం ఉంది, పిల్లాడు పుట్టిన తర్వాత మీకు కలిసి వస్తుంది, అందులో అనుమానం లేదు. భార్య వచ్చినా కూడా బాగా కలిసి వస్తుంది, మంచి ఆస్తిపాస్తుల నుండి భార్య వస్తుంది దీనికి. ఓకేనా? మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? గొలపూడి నుంచి అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 79వ సంవత్సరం జూలై 11. సమయం చెప్పండి. జూలై 11. సరే సమయం చెప్పండి. సమయం పొద్దున్నే 9:30-10 లోపు. పేరేంటి? ఉదయం 9:30-10 లోపు. సరే గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా, పేరేంటో చెప్పు. పేరేంటో చెప్పు. సరేనమ్మా. హలో, పేరేంటమ్మా? మా అబ్బాయి గురించి. పేరేంటమ్మా? టీవీ చూస్తున్నావా? శ్రీహరి. కంగారు పడకుండా మాట్లాడండి. ఓకేనా? శ్రీహరి. ఏం చేస్తున్నాడు అబ్బాయి అని అడిగా చెప్పు. అబ్బాయి పెళ్ళైపోయిందండి. ఆ, పెళ్ళైపోయింది. ఏం పని చేస్తున్నాడంటే పెళ్ళి అయిపోయింది అంటావే? ఒక అబ్బాయి ఒక అమ్మాయి. కొంచెం పిల్లలు పెట్టించుకోడు, గొడవలు రోజు, కొంచెం సమస్యలు. ఏం పని చేస్తున్నాడు అని అడిగా, 3 సార్లు అడిగా. ఆటో డ్రైవర్ గా చేస్తాడండి, ఆటో గాని కారు గాని. ఓకే, అబ్బాయి పేరేంటి? శ్రీహరి. శ్రీహరి. గడిచిపోయిన 6-7 సంవత్సరాల నుంచి వినండి, గడిచిపోయిన 6-7 సంవత్సరాల నుంచి టైం బాగలేదు. ఇక్కడి నుంచి రాబోయే కాలం అంతా బాగుంది, నిన్నటి దాకా చండాలంగా ఉంది. అవునా? సంసారం పట్టించుకోడు, ఇక్కడి నుంచి రాబోయే కాలం అంతా బాగుంది, ఎటువంటి దోషాలు లేవు, కంగారు పడాల్సిన పని లేదు. కాకపోతే జన్మ లగ్నంలో రాహు ఉన్నాడు కాబట్టి నాగప్రతిష్ఠ చేయించి ఒకసారి నాగప్రతిష్ఠ ఆశేష బలి పూజ చేస్తే దోషాలు మొత్తం తొలగిపోతాయి. ఇక్కడి నుంచి రాబోయే కాలం తిరుగులేదు, ఆయనకి అన్ని రకాలుగా సెటరేట్ అవుతాడు. నేను చెప్పింది చేయించండి. ఓకేనా? మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నేను అచ్చంపేట నుంచి కాల్ చేస్తున్నాండి. నా పేరు కీర్తన. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నా? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నామా? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్డే లేదు. సరే, నా నేమ్ ద్వారా చెప్పగలుగుతారా గురుగారు? గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. ఓకే, నమస్కారం గురుగారు. మీ వయసు ఎంత? నా వయసు 37 ఉంటుంది గురుగారు. పెళ్ళయిందా? పెళ్ళయింది, నాకు 2 బాబులు గురువు. మీ ఆయన పేరేంటి? మా వారి పేరు కృపాకర్. కృపాకర్ గురుగారు. గత 6 మాసాల నుంచి కూడా ఒకసారి మీకు కాల్ చేసి ఉంటే గురుగారు. ఏమా? మా వారి గురించి తెలుసుకోవడానికి కాల్ చేసి ఉంటే కలిసింది, మాట్లాడినారు. ఇప్పుడు నా గురించి తెలుసుకుందాము అని. సరే, జాతకపరంగా శని బాగలేడు, కాస్త అనవసరం చికాకులు పడుతూ ఉంటారు ఈ మధ్యకాలంలో, అనుకోని ఖర్చులు మీద పడుతూ ఉంటాయి. నువ్వేం చేసినా తప్పు నీదే అంటూ ఉంటారు. అవునా? ఉన్నావు, మా లైన్లో టీవీ చూస్తున్నావా? ఏం లేదు గురుగారు, నేను బయటికి వచ్చేసిన గురుగారు. నేను చెప్పింది దాని సమాధానం చెప్పలేదు. మరి నేను చెప్పాను కదా, ఏం చెప్పాను మీకు? అనవసరంగా ఖర్చులు ఎక్కువైతా ఉంటాయి, లేనిపోని చికాకులు పడుతుంటారు ఇంట్లో, మాట పట్టింపులు వస్తూ ఉంటాయి. ఉన్నాయా లేవా? ఉన్నాయి గురుగారు. శని బాగలేడు, ఫస్ట్ శనికి రాహుకేతులకు హోమాలు చేయించుకో, చేస్తే అవన్నీ బాగుంటాయి. ఓకేనా? ఓకే ఓకే. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? సాయి కుమార్ మేడం నా పేరు. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23/11/1994. సమయం చెప్పండి. ఉదయం 9 నుంచి 10 మధ్యన మేడం. ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పయా. నమస్కారం గురు. నమస్తే. ఏం పని చేస్తుంటావు? నేను ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతాను, గవర్నమెంట్ జాబ్ కోసం.
ఇంతకుముందు ఒకసారి అడిగావు కదా? ఇంతకు ముందుకు ఇదే ఫస్ట్ టైం. అడగలే ఎప్పుడు? నాకు బాగా గుర్తుంది, అందుకని అడుగుతున్నా. లేదు లేదు లేదు. పేరేంటన్నావు? సాయి కుమార్. సాయి కుమార్ అంటే టైం బాగాలేడు, శని బాగలేడు. శని వల్ల ఎంత ప్రయత్నం చేసినా ఒక ఉద్యోగం దొరకట్లేదు. ఎన్నేళ్ళు 3 ఏళ్ళ నుంచి ఖాళీగా ఉన్నావా? 3 years నుంచి. టైం పాస్ చేస్తున్నావు, టైం అంతా వేస్ట్ చేస్తున్నావు నువ్వు. అంటే ప్రిపేర్ అవుతున్నాను గవర్నమెంట్ దానికి. ఓకే సరే, ప్రయత్నం చేయి, బాగానే ఉంది. ఓకేనా? దాంతోపాటు నాగదోషం బలంగా ఉంది. నాగదోషాలుంటే అదృష్టం కూడా పనిచేయదు, గుర్తుపెట్టుకో. పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. నాగదోష పరిహారం ఫస్ట్ చేసుకోండి, ఓకేనా? ఎక్కడ చేయించాలి? హైదరాబాద్లో మన పీఠంలో ఈ నెల 18వ తారీఖు చేస్తున్నాం. కింద నెంబర్ కాల్ చేస్తే అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేయి, వివరాలు చెప్తారు, చేయించుకోండి, ఓకేనా? మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నమస్తే అండి, రమేష్ అండి, మంగళగిరి నుంచి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబు గురించి అండి. బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జూలై 8, 2009 అండి. సమయం చెప్పండి. సాయంత్రం 4-4:30 మధ్య. ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. నమస్తే గురుగారు. నమస్తే. బాబుది ఇట్లా 10th అయిపోయిందండి ప్రజెంట్. ఇప్పుడు ఫర్దర్ నెక్స్ట్ దేంట్లో ఎట్లా వెళ్ళాలనేది ఏమన్నా గైడెన్స్ తీసుకున్నామండి. ఆరోగ్యం బాగుందా? ఆరోగ్యం బాగానే ఉంటుందండి. ఓకే, ఆయనకి ఏది ఇంట్రెస్ట్? కంప్యూటర్ మ్యాథ్స్ మీద బాగా ఇంట్రెస్టేగా? మ్యాథ్స్ కొంచెం తక్కువ అండి, మ్యాథ్స్ మీద తక్కువ ఉంది పట్టు. అదే సిఏ అంటాడు కాసేపు, సిఏ కానీ అదే మెడిసిన్ కానీ ఇంజనీరింగ్ సైడ్ ఎటు వెళ్తే బాగుంటుంది. ఆయనకు ప్రత్యేకించి ఇది ఇంట్రెస్ట్ అనేది ఏమంత చెప్పట్లేదు. అకౌంట్ సైడ్ బాగానే ఉంటుంది, సాఫ్ట్వేర్ సైడ్ కూడా బాగానే ఉంటుంది. అదే సార్, ఏం అనుమానం లేదు. అదే అదే. ఇంకేమైనా స్పెషల్ టాలెంట్ ఏమైనా ఉందా సార్? కళలో ఏమైనా స్పెషల్ టాలెంట్ ఉందా అంటున్నా? అదేం లేదు సార్, అంటే టెక్నాలజీ పరంగా బాగానే ఉంటుంది, అకాడమిక్ కన్నా కూడాను. అదే చెప్తున్నా, టెక్నికల్ సైడ్ చాలా టాప్ లెవెల్కి వెళ్తాడు, అట్లా ట్రై చేయండి, బాగుంటుంది. టెక్నికల్ సైడ్. టెక్నికల్ సైడ్. ఇంజనీరింగ్ అయితే కాడు, గుర్తుపెట్టుకో. ఇంజనీరింగ్ సైడ్ అయితే పనికిరాదు, ఇంజనీరింగ్ అయితే టెక్నికల్ సైడ్ పంపించండి, బాగుంటుంది. కంప్యూటర్ కోర్సులు అట్ట సైడ్ బాగుంటుంది, ఓకేనా? ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు సావిత్రి అండి, అనంతపురం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా అమ్మాయి గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1986 జనవరి 1, 7వ తేదీ. 7. సమయం చెప్పండి. పొద్దున మార్నింగ్ 6 గంటలకి. ఓకే సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురుగారు. నమస్తే, చెప్పండి. మా అమ్మాయి మ్యారేజ్ అయింది గురుగారు. పిల్లలు లేరా? భార్య భర్త ఇద్దరు ఏదో గొడవలు పడుతూ ఆ పాప ఏదో చాలా మానసికంగా డిప్రెషన్ లో ఉంది గురుగారు. పిల్లలు ఉన్నారా? పాప ఉంది. ఓకే, అబార్షన్స్ ఏమైనా? అబార్షన్ ఏం లేదు సార్ గురుగారు. ఏం లేదా? సరే ఓకే. ఇవ పేరేంటమ్మా? మా అమ్మాయి పేరు గురుగారు భవానీ. భవానీ. అల్లుడి పేరు? సత్యనారాయణ. ఇద్దరు టైము చాలా వరస్ట్గా ఉంది, ఎప్పుడు గొడవలు పడుతూనే ఉంటారు. ఆల్మోస్ట్ చెరోది కలిసిందారా, విడిపోయారా? ఇప్పుడు ఆ అమ్మాయి పొమ్మంటే పోకోకుండా ఉంది గురుగారు అబ్బాయి దగ్గరికి. అబ్బాయి ఇబ్బంది పెట్టినాడని చెప్పేసి అంటుంది. ఇప్పుడు నేనేమన్నాను, బాగా చూసుకుంటానంట అన్నాడు. ఈ అమ్మాయి డిప్రెషన్ లో ఉంటుంది, అనుమానము, భయము, ఏందన్నా నాకు ఎవరు ఏదో పెడతాన్నారు అని ఎట్లా అంటుంటుంది. సరే వినండి, జాతక పరంగా మీ అమ్మాయి దాంట్లో నాగదోషం ఒకటి ఉంది, సర్పశాప యోగం ఉంది, గురువు నీచపడ్డాడు, ఓకేనా? ఇవన్నీ బలమైనటువంటి దోషాలు. దాంతోపాటు గోచారరీత్యా శని బాగలేడు, ఓకేనా? ఇవన్నీ ఒకదానికి ఒకటి తోడై ఇంతుంటే పెద్ద భూతద్దలను చూసుకొని ఏదో ఊహించుకొని అమ్మాయి అనవసరంగా చేతులాగా ఖరాబ్ చేసుకుంటుంది. బ్యాడ్ టైం అంతా అయిపోయింది. ఒక్కసారి నవగ్రహాలకు హోమాలు చేయించండి, నాగప్రతిష్ఠ ఆశేష బలి పూజ చేయించండి, ఖచ్చితంగా మళ్ళీ కలుస్తారు, అనుమానం లేదు. ఆ అమ్మాయి చేతులారా ఖరాబ్ చేసుకుంటే తప్ప రెండోది అయితే కాదు, ఓకేనా? ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? వేములవాడండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2005 మే 22. సమయం చెప్పండి అమ్మా. సమయం 11:20. 22. సమయం మరొకసారి చెప్పండి.
11:20 ఎప్పుడు ఉదయమా? ఉదయం. సరే గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. గురుగారు అబ్బాయి అండి 2005. ఆరోగ్యం బాగుందా? ఆరోగ్యం అట్లనే ఉందండి. మా ఇద్దరు ట్విన్స్ అండి. 11:20కి ఒకరు పుట్టిరు, 11:40కి ఇంకొకరు పుట్టిరు. అడిగిందని చెప్పమ్మా. ఆరోగ్యం బాగుందా? గట్లనే ఉందండి, బాగాలేదు. ఏం చేస్తుంది ప్రాబ్లం? ఏ సమస్య ఉంది ఆరోగ్యపరంగా? అన్నం తినడండి ఎక్కువ. ఆయన ఏం ఆలోచిస్తాడో ఆయనకే తెలియదు. ఇంకేముంది ప్రాబ్లం? ఇంకేం లేదండి. శని బాగలేడు, శని కుజులు బాగలేరు. శని కుజులకు ఒకసారి హోమాలు చేయించమ్మా. సరే చేస్తే బాగుంటుంది. కంగారు పడాల్సిన పని లేదు. ఓకేనా? సరే ఓకే. మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు దవ్య మేడం, నేను వెంకటగిరి నుంచి కాల్ చేస్తున్నాను. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అమ్మ టీవీ చూడకుండా ఫోన్ లైన్లో మాట్లాడండి. మాట్లాడుతున్నాం మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 11. అమ్మ టీవీ వాల్యూమ్ వినిపిస్తుంది మాకు. మీరు పక్కకు వచ్చి చెప్తే చెప్పండి, లేదంటే కాల్ కట్టే అవకాశం ఉంటుంది. మేడం 11/16/2010 మేడం. సమయం చెప్పండి. సమయం 4:30 మేడం, ఈవినింగ్. సరే గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. గురూజీ గారు. కాదమ్మా, 4 సార్లు చెప్తే కూడా టీవీ సౌండ్ తగ్గించకపోతే ఎట్లా చెప్పండి? చెప్పండి గురూజీ గారు. ముందు ఎన్నిసార్లు అడుగుతారు, ఎన్నిసార్లు చెప్పించుకుంటారా? చెప్పు. మాకు డిస్టర్బెన్స్ వస్తుంది, చెప్పండి. గురూజీ గారు, నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను గురూజీ గారు. నీ గురించా? 2017 ఎవరిది? 2010 నాది గురూజీ గారు. 10 నువ్వు 3 సార్లు చెప్పినా అర్థం కాలే. తర్వాత చెయ్యమ్మా. టీవీ సౌండ్ తగ్గించి ఇంకోసారి టీవీ సౌండ్ పెట్టకుండా తర్వాత చెయ్యి. ఓకేనా? ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. తగ్గించండి. సరే, ఎవరు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అది 29/87. 29/87. ఓకే, సమయం చెప్పండి. మధ్యాహ్నం 12 నుంచి 12:30 లోపలండి. మూలా నక్షత్రం. సరే గురుగారు ఉన్నారు, మాట్లాడండి. పేరు చెప్పండి. పేరు వెంకట అభిషేక్ అండి. వెంకట అభిషేక్. ఓకే, దేని గురించి అడుగుతున్నారు? అబ్బాయి మ్యారేజ్ గురించి అండి. మ్యారేజ్ అవ్వలేదు. ఓకే, జాతకపరంగా శుక్రదోషం ఉంది. శుక్రదోషం వల్ల పెళ్లి కావట్లేదు. దాంతోపాటు నాగదోషం కూడా కనపడుతుంది. ఆరోగ్యం బాగుందా? ఆరోగ్యం బాగుందంటూ అంటారే? ఏదండి? ఆరోగ్యం బాగుందా అంటున్నా. బాగానే ఉందండి. శుక్రుడు చేయించండి ఒకసారి. శుక్రుడికి జపహోమాలు, దాంతోపాటు నాగదోషం, నాగప్రతిష్ఠ, ఆశేష బలి పూజ ఇవన్నీ చేస్తే పెళ్ళి అవుతుంది. ఓకేనా? అంటే ఎట్లా ఉంటుందండి మన కెరీర్? అది బాగానే ఉంటుంది, కెరీర్ అంతా బాగానే ఉంది. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? అమ్మ మీ వాయిస్ వినిపించట్లేదు, సిగ్నల్ ఉన్న దగ్గర నుంచి మాట్లాడండి. ఓకే, మీకు సిగ్నల్ లేదు, మరొకసారి కాల్ ట్రై చేయండి. మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. ఓకే, కాల్ కట్ అయింది గురుగారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం భవిష్యత్తులో జరిగేటువంటి ప్రమాదాలు కావచ్చు, అట్లా దోషాలు కావచ్చు, మనం దోష నివారణార్థం మనం చేస్తూ ఉంటాం కదా గురుగారు. మరి ఇలా చేయడం వలన వచ్చే ప్రమాదాలు ఏమైనా కూడా తప్పే అవకాశం ఖచ్చితంగా ఉంటుందంటారా గురుగారు? ఖచ్చితంగా. ఇదంతా కూడా వేద ప్రామాణికమైనది. జ్యోతిష్య శాస్త్రం కానీ, వేదం కానీ, మరి వేదంలో ప్రతి ఒక్కటి కూడా ఇమిడి ఉంది. ఒక మనిషి ఎట్లా ప్రవర్తించాలి, ఈ భూమి ఎట్లా సృష్టింపబడింది, ప్రతిదీ కూడా వేదంలో లేని విషయం అంటూ నాకు తెలిసి ఏది లేదు. అట్లా కాబట్టి ఇదంతా వేద విదితమైనటువంటిది. మనం చేసేది కూడా వేద ప్రామాణికంగానే చేస్తాం. అంటే వేదం ఎట్లా చెప్పిందో అదే విధంగా చేస్తాం. ఎప్పుడైతే వేద ప్రామాణికంగా చేస్తామో ఖచ్చితంగా ఫలితాలు అయితే వస్తాయి, అనుమానం లేదు. వేదానికి తద్విరుద్ధంగా చేస్తే మాత్రం ఫలితాలు రావు. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో
హలో నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మేము చీరాల నుంచి చేస్తున్నానండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అమ్మాయి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నవంబర్ 2, 2002. ఓకే, సమయం చెప్పండి. సమయం రాత్రి 7:07:10 మధ్య. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. గురువు గారు పేరేంటి? అమ్మాయి పేరేంటి? నమస్తే అండి. షమిత అండి. షమిత. షమిత మీ అమ్మాయి పేరేనా? మా అమ్మాయి పేరే. చెప్పమ్మా, ఆరోగ్యం బాగుందా? అదేనండి, ఏదో ఒకటి ముక్కడు నొప్పని వాంతులని ఏయో ఒకటి అంటూ ఉంటుంది. హాస్టల్లో ఉంటుంది. శని బాగాలేడు, శనికి చేయించు. శనికి చేస్తే ఆరోగ్యపరంగా బాగుంటుంది. బాగా మొండిగా ఉంటుంది. ఎవరి మాట ఎందుకేమా? ఎవరి మాట వినదు కదా అంటున్నా. ఏంటా? వినదు. కాబట్టి రాహుకి శనికి చేయించు, చేస్తే బాగుంటుంది. చదువులో నెంబర్ 1 చదువుతుంది. ఓకేనా? ఏం భయపడాల్సిన పని లేదు. ఈ 2 గ్రహాలకు చేయించు, బాగుంటుంది. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మంగళగిరి నుంచి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 27/5/86. సమయం చెప్పండి. రాత్రి 8 నుంచి 10 లోపు. ఓకే, పేరేంటండి? దత్తాత్రేయ. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పయ్యా. నమస్తే సార్. నమస్తే. ఏం పని చేస్తుంటావు? చిల్లరకోట్లో చేస్తా. చిల్లరకోట్టు కిరాణా. చిల్లరకోట్లో పని చేస్తుంటావా? చెప్పు, ఏం కావాలి? దేని గురించి కావాలి? అదే నా గురించి తెలుసుకున్నాను. ఎలా? ఏం పెళ్లి గురించా, పిల్లల గురించా, లేకపోతే డబ్బుల గురించా? జీవితంలో మామూలుగా ఆర్థికంగా కానీ ఎలా ఉంటాయి? ఆర్థికంగా అంటే జన్మలగ్నంలో కుజుడున్నాడు. కుజదోషం వల్ల ధనప్రాప్తి కలగడం కష్టమవుతుంది. గురువు నీచపడ్డాడు. ఇవన్నీ దోషాలు. కాబట్టి గురువుకి చంద్రుడికి ఒకసారి చేస్తే కాస్త బాగుంటుంది. జీవితంలో డెవలప్మెంట్ వస్తుంది. ఓకేనా? నాగదోషం కూడా ఉంది. నాగప్రతిష్ఠ చేస్తే జీవితంలో మార్పులు సంభవిస్తాయి. పెళ్ళి అయిన తర్వాత కాలం కలిసి వస్తుంది. నీ జీవితం పెళ్ళి అయిన తర్వాత మారుతుంది. పెళ్లి చేసుకున్నావా? ఎట్లా ఉంది పెళ్ళి అయిన తర్వాత? పెళ్ళి అయినాక బాగానే ఉంది కానీ 5 సంవత్సరాల నుంచి బాగోట్లేదు. నాగప్రతిష్ఠ చేయి. నాగదోషాన్ని నాగప్రతిష్ఠ చేస్తే నెక్స్ట్ లెవెల్కి వెళ్తావు. లేకపోతే అక్కడే ఉంటావు. గుర్తుపెట్టుకో. ఎన్నాళ్ళు పోయినా చిల్లర కొట్లోనే పని చేయాలి టైం బాగున్నప్పుడు. ఓకేనా? నేను చెప్పింది చేస్తే సొంత కొట్టే పెడతావు. అట్లా చెప్తున్నా. ఓకే. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మాది రాజమండ్రి అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అమ్మాయి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అమ్మ, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 19 జనవరి 23. జనవరి 23. సంవత్సరం మరొకసారి చెప్పండి. హలో అమ్మ, మీకు పక్కకు వచ్చి మాట్లాడండి, సిగ్నల్ వినిపించట్లేదు. సంవత్సరం చెప్పండి. 1994 అండి. సరే, సమయం చెప్పండి. 23. 7:35. 30. సరే, 35 ఆ టైంలో అండి. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. గురుగారు చెప్పండి, ఏంటి సమస్య? ఏంటి? ఎవరి గురించి? మీ అబ్బాయా? అమ్మాయి అండి. ఓకే, పెళ్లి గురించి అడుగుతున్నావా? పెళ్లి చేసావా? అయ్యిందండి. మంచిగా ఉన్నారా? లేదండి. జాతకపరంగా బలమైన దోషం ఉంది. లగ్న దోషం ఉంది. ఉన్నదేది ఈమె బయటికి చెప్పదు. ఈమె మొగుడిని లెక్క చేయదు. అవునా? కాదండి, అలా కాదండి. ఎలాగ మరి? ఆయన ఏం లెక్క చేయడా? ఇప్పుడు అబ్బాయి చేసుకున్నాక కొంచెం అబ్బాయి మంచిగా ఆ విషయం తర్వాత తెలిసిందండి. ఓకే, సరే. అయిపోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాము. వాళ్ళైతే మిమ్మల్ని గట్టిగా ఆడుకుంటారు. అసలు ఆడేసుకుంటున్నారండి. అసలు ఎక్కడ కాంప్రమైజ్ రావట్లేదు. అమ్మాయి దాంట్లో బలమైన కుజదోషం ఉంది. నాగదోషం చాలా బలంగా ఉంది. దీనివల్ల ఇవన్నీ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఓకేనా? అవన్నీ ఫస్ట్ పరిహారం చేసుకోండి. చేసుకుంటే డైవర్స్ అవుతాయి. తదనంతరం మంచి సంబంధం వస్తుంది. నెక్స్ట్ చేయబోయేది బాగుంటుంది. గుర్తుపెట్టుకో. అది చేయకుండా మాత్రం ఎంత తిప్పలు పడ్డా బయట పడలేరు. వాళ్ళని మిమ్మల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. కోర్టులో కూడా మీరు దొరికిపోతారు అంతే. ఓకేనా?
మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో, నమస్తే అమ్మా. నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నేను రాజమండ్రి నుంచి చేస్తున్నాను, మా అబ్బాయి గురించి అడగడానికి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1989 అండి. ఓకే చెప్పండి. మంగళవారం పుట్టాడండి, సాయంత్రం 7:30 రాజమండ్రిలో పుట్టాడు. అమ్మా నెల చెప్పలేదు, తారీఖు చెప్పలేదు. నెల అండి, 9వ నెల అండి, 9వ నెల 19వ తారీఖు అండి. మర్చిపోయానమ్మా. సమయం మరొకసారి చెప్పండి. 19వ తారీఖు అండి, 9వ నెల. అమ్మ టైం చెప్పండి, సమయం చెప్పండి. సమయం సాయంత్రం 7:30 మంగళవారం. సరే గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. చెప్పమ్మా, టీవీ చూడకుండా మాట్లాడమ్మా. చెప్పు, పెళ్లి చేసి చెప్పమ్మా, వినపడుతుందా? నమస్తే. పెళ్లి చేసావా? మా బాబు గురించి అడగడానికి. మీ బాబు గురించేలే, మా బాబు గురించి కదా. పెళ్లి చేసావా? ఆ నక్షత్రం ఏంటండి అడుగుదామని. నక్షత్రం చాలా పెళ్ళి అయిందండి. కృత్తికా నక్షత్రం, వృషభ రాశి, జాతకం బ్రహ్మాండంగా ఉంది. పిల్లలు పుట్టిన తర్వాత బాగా కలిసి వస్తుంది. ఆరోగ్యం బాగుంటుందా? బాగుందండి. పాదం ఎన్నో పాదం వస్తుందని అడుగుతున్నానండి. ఏదమ్మా పాదం ఏదంట? ఇప్పుడు ఎన్నో పాదం అని అడుగుతున్నానండి. ఈ మాట ఏ వినిపిస్తలేదు తల్లి, తర్వాత చేయండి. జాతకం అయితే బాగానే ఉంది. మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? రమ్య మేడం. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నా? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 15/12/92. సమయం చెప్పండి. సమయం చెప్పండి. 10:15. అమ్మా టీవీ వాల్యూమ్ తగ్గించండి. ఓకే అండి. రాత్రి 10:15 అట్లా. సరే గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురుగారు. నమస్తే. అదే మ్యారేజ్ గురించి. మీ ఎవరిది జాతకం? నాదే సార్. జాతకపరంగా లగ్న దోషం ఉంది, కుటుంబ స్థానం దెబ్బతిన్నది. దీనివల్ల ఎన్ని ప్రయత్నాలు చేసినా పెళ్ళి కావట్లేదు. ఏదైనా సంబంధం దగ్గర దాకా ఆగిపోయిందా లేదా? అవి వస్తున్నాయి కానీ మాకు తగ్గట్టు రావట్లేదు. లగ్న దోషాన్ని నాగప్రతిష్ఠ చేయి. నాగప్రతిష్ఠ ఆశేష బలి పూజ చేస్తే మంచి సంబంధం వస్తుంది, బాగుంటుంది. ఓకేనా? ఎక్కువ ఆశ పెట్టుకోకూడదు, గుర్తుపెట్టుకో. జాతకంలో లగ్న దోషం ఉంటే నువ్వు 100 సంబంధాలు చూసావనుకో, కరెక్ట్గా పోయి ఎక్కడో పప్పులో కాలేస్తావు, దెబ్బతింటావు. చాలా జాగ్రత్త సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఓకే. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మేము వెంకటగిరి నుంచి కాల్ చేస్తున్నాం. నా పేరు మోహిత మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నా? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అక్క గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నవంబర్ 16, 2012. సారీ మేడం, 2010. ఓకే, సమయం చెప్పమ్మా. ఈవినింగ్ 4:30. సరే 4:30. సరే గురుగారు మాట్లాడండి. ఎవరిది జాతకం? మా అక్కది గురూజీ గారు. నీ వయసు ఎంతమ్మా? నీ వయసు ఎంత ఫస్ట్ చెప్పు. నా 13 గురూజీ గారు. కొద్దిగా ఏమైనా జ్ఞానం ఉందా నీకు? చిన్నపిల్లలు పెద్దవాళ్ళ గురించి అడగచ్చా అమ్మా? ఏమో అడగచ్చా? లైన్లో ఉన్నావా? చిన్నపిల్లలు పెద్దవాళ్ళ జాతకాలు అడగచ్చా చెప్పు ఫస్ట్. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో, అడగకూడదు. మా అక్క జాతకం అడగాలనుకున్నాను గురూజీ గారు. నేను చెప్పింది నువ్వు చిన్నపిల్లలు ఎప్పుడు కూడా పెద్దవాళ్ళ జాతకాలు అడగకూడదు. పెద్దవాళ్ళ పిల్లలు అడగచ్చు కానీ పెద్దవాళ్ళు మాట్లాడాలి. కరెక్ట్గా 13 ఏళ్ళు నీ జాతకం కావాలి, మీ అక్క జాతకం కావాలి. ఏం చేస్తావమ్మా? నువ్వేమైనా చేస్తావా ఇంట్లో చెప్తే? ఎప్పుడు అట్లా అడగబాకండి, పెద్దవాళ్ళు మాత్రమే అడగాలి. చిన్నపిల్లలు దయచేసి జాతకాలు అడగకూడదు. తర్వాత చేయండి. చిన్నపిల్లల చేత అడిగించబాకండి. కొద్దిగా ఉండాలి, చేసే పని కొద్దిగా ఆలోచన ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో హలో, నమస్తే అమ్మా. నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు లక్ష్మి, వైజాగ్ నుంచి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? నా గురించే. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ తెలియదు, అప్పుడు చెప్పలేదు కదా తల్లి. సరే గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురుగారు. నమస్తే. వయసు ఎంత? 55 ఉంటాయండి. ఆరోగ్యపరంగా జాగ్రత్త. ఆరోగ్యం ఎట్లా ఉంది గత 3 ఏళ్ళ నుంచి?
అదే బాగోవడం లేదండి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. ఏళ్ళు నాడిసేని ప్రారంభమైంది. ఈ టైంలో ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? దాంతోపాటు కుటుంబ పరంగా కూడా కొన్ని రకాల చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ పోవాలంటే శనికి చేసుకోండి, బాగుంటుంది. ఓకేనా? ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో అండి. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు? నేను నిర్మల్ డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అబ్బాయి గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 14 సెప్టెంబర్ 1994. సమయం చెప్పండి. మార్నింగ్ 8:07 AM. ఓకే, సరే గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. పెళ్లి గురించా? గురుగారు నమస్కారం అండి. నమస్తే. పెళ్లి గురించి అడుగుతున్నావా అంటున్నా? అవునండి. బలమైన మీ వాడి కుజదోషం బలంగా ఉంది, కేతు దోషం కూడా బలంగా ఉంది. దీనివల్ల ఎన్ని ప్రయత్నాలు చేసినా పెళ్లి అడుగు ముందుకు పడట్లేదు. అవునా? అవునండి. ఏం చేస్తున్నాడు అబ్బాయి? అబ్బాయి జాబ్ చేస్తున్నాడు. ఓకే. నాగప్రతిష్ఠ ఆశ్లేష బలి పూజ చేస్తే పెళ్ళి అవుతుంది. చాలా బలమైన దోషం ఉంది. ఓకేనా? పెళ్లి తర్వాత కూడా జీవితం బాగుండాలంటే ఇది తప్పనిసరిగా చేయాలి. ఓకేనా? ఇంకేమైనా డౌట్ ఉందా? ఉద్యోగపరంగా బాగుంది, అన్ని రకాలుగా బాగుంది. పెళ్లి విషయంలోనే కాస్త ఇబ్బందులు కనపడుతున్నాయి. సంబంధాలు వస్తున్నాయి కానీ మంచి సంబంధాలు వస్తలేవండి. నేను చెప్పింది చేయి, ఫస్ట్ చేస్తే అన్నీ వస్తాయి. మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో. హలో, లైన్లో ఉన్నారా అండి? నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. పేరేంటి? సరే గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా, సమస్య ఏంటో చెప్పండి. సార్ సమస్య ఏంటంటే మా హస్బెండ్ కన్నా నాకు కొంచెం ఇట్లా నా హెల్త్ ప్రాబ్లం కూడా బాగాలేదు. మ్యారేజ్ 2 years అవుతుంది. ఓకే. ఏజ్ వయసు ఎంతమ్మా? నాది 35 ఉంటుంది. కానీ మీ ఆయన పేరేంటి? మీ వారి పేరేంటమ్మా? జీవిల కిరణ్ కుమార్. కిరణ్ కుమారా? నీ పేరేంటన్నావు? కృష్ణవేణి. కృష్ణవేణి. జాతకాలు బాగానే ఉన్నాయి, ఎందుకో చేతులారా మీరు ఏమైంది? ప్రాబ్లం ఏంటి? ఏం లేదు స్వామి, ఇట్లా మొన్న ఏంటంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, కన్సీవ్ అయింది. అయితే నాకు తెలియలేదు, యాక్చువల్లీ తెలియకుండానే ఇప్పుడు అబార్షన్ చేయాలి అని అంటున్నారు. ఓకే, సరే అవన్నీ జాతకాలు జాగ్రత్తగా చూడాలి. ఒకటి, ఇది డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ లేదంటున్నావు కదా, కరెక్ట్గా తెలుసుకొని చెయ్యి. ఓకేనా? లేదు అంటే మీ ఆయన చూసి కూడా చెప్పచ్చు, లేదు మీ ఆయన జాతకం చెప్పి చూద్దాం ఒకసారి. ఓకేనా? గురుగారు ఇవాళ కార్యక్రమంలో కాల్ చేసుకున్నటువంటి జాతకత సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేశారు. ధన్యవాదాలండి. ఇది ఇవాళ నాగసిద్ధి కార్యక్రమం. రేపటి మరొక కార్యక్రమాల్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.